మీరు చెప్పిన దాన్ని పెట్టుకుని నాకు అర్థమైంది ఏంటంటే, వ్యవస్థ పైన కొంతమంది అజమాయిషీ లేకపోతే ఇది ఎక్కువ అవడం వల్ల వ్యవస్థలో అంటే మనకి వివక్ష ఏ రేంజ్లో ఉండేదంటే ఒక మామూలుగా అగ్రహారం అని అంటే బ్రాహ్మిన్స్ అందరూ ఉండే ప్లేస్ని అగ్రహారం అంటారు. ఒకప్పుడు పల్లెటూరులో మామూలుగా బహిర్భూమి అనేది బయట ఊరు బయట ఉండేది. ఇళ్లలో ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు బయట ఉండేది. అది ఎలా ఉంటుందంటే ఒక బ్రాహ్మణు తను బయటకు వచ్చినప్పుడు గంట కొడతాడు. గంట కొడితే పాపం కళ్ళాపు జల్లుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వీధిలో అతను గంట కొట్టగానే లోపలికి వెళ్ళిపోతారు అందరూ. వెళ్ళిపోతే ఈయన నడుచుకుంటూ వెళ్ళి తన పని కంప్లీట్ చేసుకుని వచ్చి నేను వచ్చేసానని మళ్ళీ గంట కొడితే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి పని చేసేసుకోవాలి. ఎంత తప్పండి. ఓకే, అంటే మనుషులకి ఆ ఫ్రీడమ్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇది వివక్ష అంటాను నేను. ఓకే, నాకు తెలిసి మీరు చెప్పింది ఒక 200 years బ్యాక్ జరిగిందేమో. అంటే అంబేద్కర్ టైంలో జరిగే హీ విట్నెస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఆయన ఇలాంటివన్నీ చూశారు కాబట్టి ఆయన రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఓకే, అండ్ అది అవసరం వచ్చింది ఆ టైంకి. అంత ఘోరమైన వివక్ష ఉండేది. ఓకే, ఆ వివక్ష తప్పు అంటాను నేను ఇప్పటికి కూడా. వివక్ష తప్పు, వ్యవస్థ తప్పు కాదు. వ్యవస్థ తప్పు కాదు, వివక్ష తప్పు. వివక్ష తప్పు. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే అది తప్పే కాదు. ఓకే, మన వర్ణ వ్యవస్థలో ఎవరు కూడా పుట్టుకతో ఆ వర్ణంకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఇదవుతుంది అని ఓకే ఉండేది ఒకప్పుడు. అలా అంటే వేరే పాలనలు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళ ఐడెంటిటీ కోసం ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, ఇలా వాళ్ళు పాలిస్తూ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడే ప్రాసెస్లో చాలా చోట్ల జరిగిన మార్పుల వల్ల ఈ వివక్ష అనేది ఎక్కువైపోయింది. ఓకే, అది ప్రాసెస్ జరిగింది తప్పితే వ్యవస్థలో జరగలేదంట. ప్రాపర్ అంటే సిస్టంలో జరిగింది కాదు, అది ప్రాసెస్లో జరిగింది. ఆ సిస్టమ్ తప్పు అంటే నేను తప్పు అంటాను. ఆ సిస్టమ్ ఈజ్ నాట్ రాంగ్. అది కరెక్ట్గా మనం చెప్పే ఇది ఉంటే ఓకే. నేను రాంగ్గా డీల్ చేశారు ఇప్పటికే అంటున్నా. వివక్ష తప్పు, వ్యవస్థ తప్పు కాదు. ఓకే, అది వ్యవస్థ తప్పు అయితే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ కూడా ప్రశ్నించండి. ఓకే, ఇంకోటి మీకు ఇప్పుడు ఒక బ్రాహ్మణు ఒక సెలూన్ పెట్టాడు అనుకోండి, బ్యూటీ సెలూన్ పెట్టాడు అనుకో, అతను శూద్రుడే. ఒక శూద్రుడు టీచర్ అయ్యాడు అనుకోండి, అతను బ్రాహ్మణే. దిస్ ఈజ్ వాట్ వ్యవస్థ ఈజ్. ఓకే, అంతేగాని ఇతను శూద్రుడు, ఇతను చదువు చెప్తున్నాడు కాబట్టి ఇతను శూద్రుడే అనడం తప్పు అంటాను నేను. అతను కాదు, అతను బ్రాహ్మణే, చదువు చెప్తున్నాడు కాబట్టి. ఓకే, అదే ఒక బ్రాహ్మణు ఒక బ్యూటీ పార్లర్ పెడితే ఆడు శూద్రుడే. అఫ్కోర్స్ మీరు అంబేద్కర్ గారి టైంలో రెడీ అయినటువంటి రిజర్వేషన్ వ్యవస్థ అనే టాపిక్ వచ్చింది కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థ పైన ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇంకా అవసరమా రిజర్వేషన్స్? ఇంకా డెవలప్మెంట్ చాలా అయింది కదా, ఇంకా చాలామంది డెవలప్ అయ్యారు కదా, ఇప్పుడు రిజర్వేషన్ లేని వ్యక్తులకు కూడా పేదలు ఉన్నారు కదా అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ పాపం ఇప్పుడు చాలామంది బ్రాహ్మిన్స్ ఫ్యామిలీస్లో పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారండి. అదేంటంటే వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళు ఇప్పుడు భరిస్తున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఓకే, అయితే రిజర్వేషన్ అనేది మొత్తం ఇంకా ఉన్నారు కదండి, అంటే అవసరమైన వాళ్ళు అయితే ఉన్నారు రిజర్వేషన్. ఓకే, వాళ్ళందరూ ఎప్పుడైతే లేదు మేమంతా ఫుల్ సెటిల్ అయిపోయాం ఇంకా మాకు అవసరం లేదు అని వాళ్ళంతా వాళ్ళు చెప్పే పరిస్థితి వస్తుందో అప్పటి వరకు రిజర్వేషన్ అవసరం ఉంటుందని నా ఫీలింగ్. ఓకే, ఓకే, వెరీ గుడ్. చాలా రీసెర్చ్ చేశారు, మామూలు విషయం కాదు అయితే. ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అంటే ఎట్లా స్టార్ట్ అయింది సార్ ఆ జిజ్ఞాస వాటిని చదవాలనేది? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మా నాన్నగారికి వెళ్తుంది క్రెడిట్. అంతేనా? అంటే మేము ఒరియా మీడియంలో చదివాము. మాది విజయనగరం జిల్లా, పార్వతీపురం మాది. అయితే మా ఫాదర్ పార్వతీపురం నుంచి చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఒరిస్సాలో జైపూర్ అనే ఒక ఊర్లో సెటిల్ అయ్యారు. అదే ఊర్లో పెళ్ళయింది, అక్కడే మేము పుట్టాము, అక్కడే పెరిగాం కూడా. ఓకే, ఒరిస్సాలో పెరిగాం కాబట్టి ఒరియా మీడియం మేము ఒరియాలో మాట్లాడితే మేము ఒరియా వాళ్ళం అనుకుంటారు, అంత దీనిలో ఉండేది. కానీ మా నాన్నగారు ఏంటంటే ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మనం తెలుగులోనే మాట్లాడుకోవాలి, మీరు బయట ఏ భాషలోనే మాట్లాడి నాకు అనవసరం, మనం తెలుగు వాళ్ళం, మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుగులోనే మాట్లాడాలి అని మాకు ఆల్మోస్ట్ ఒక రకంగా ఫోర్స్ చేశారు ఆయన. ఇంట్లో తెలుగు పాటలే వినేవాళ్ళం, తెలుగు పుస్తకాలే ఉండేవి, అలాగే తెలుగు న్యూస్ పేపరే వచ్చేది.
టేప్ రికార్డర్ వచ్చిన తర్వాత కూడా తెలుగు క్యాసెట్లే కొనేవాళ్ళు, తెలుగు పాటలే వినేవాళ్ళం, ఇవన్నీ జరిగేవి. అయితే మా మీడియం అంతా ఒరియా మీడియం చదివింది. అందుకేంటంటే సినిమా పోస్టర్స్ వస్తే సినిమా పోస్టర్స్ చూసి ఆడవి రాముడు అంటే యో ఇది ఆ ఇది డా ఇది వి అలాగా అక్షరాలు నేర్చుకున్నాను నేను తెలుగు. అలా నేర్చుకుని న్యూస్ పేపర్ ఇంటికి వస్తుంది కదా, ఆ తెలుగు న్యూస్ పేపర్ అప్పట్లో ఈనాడు బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది. అవును. ఆ న్యూస్ పేపర్ని మా నాన్నగారు కూర్చోబెట్టి కనీసం ఒక ఫుల్ పేజ్ చదివించేవాళ్ళు గట్టిగా నాతో. ఇలాగా చేస్తూ ఆయన ఏంటంటే మాకు తెలుగు టచ్ పోకూడదు, టచ్ పోకూడదు అనేది ఆయన ఎక్కువ ట్రై చేశారన్నమాట. ఆ ట్రయల్స్లో భాగంగానే ఇంట్లో మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ తెచ్చిపెట్టారు. ఓకే. ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చింది, చదివాను. ఓకే.